అనగనగా ఒక దేశం, దేశంలో ఒక నగరం, నగరి ప్రక్క నది ఒక్కటి, నది ప్రక్కన గిరి ఒక్కటి, కొండ మీద గుడి ఉందట, గుడి ముందర గోపురమట. ఆ గోపురమున గంటలు మ్రోగునంట తమకు తామే. ప్రతి ఏటా ఒక్కనాడు పవిత్ర శివరాత్రి నాడు కంటికి కనిపించని ఆ గంటలు గణగణ మ్రోగును. ప్రజల సత్ప్రవర్తనమును భగవంతుడుగని మెచ్చును, కరుణామయ హృదయముల గంటలలో వినవచ్చును. ఏనాడే శిల్పి ఎట్టు నేర్పరచెను ఆ గంటలు, గుడిలోపలి స్వామి కృపను నుడివెడు బంగారు పంటలు. ఎప్పటిదో ఈ వాడుక, ఇప్పుడు లేదా వేడుక, గుడి గంటలు మ్రోగవిపుడు, కోర్కెలు కొనసాగవిపుడు. దేవుని మనుజులు మరచిరి, దేవుడు మనుజులను మరచి, జనుల భావములు మారెను, స్వార్థపరతమితి మీరెను. మనిషి మనిషి మధ్యదళ్ళు, మనసులలో చీకుముళ్ళు, మలినమైన చెడు మెదళ్ళు, మనిషికి మనిషన్న కుళ్ళు. ప్రజల భావములు మారెన్, పరవంచనమితి మీరెన్, చైతన్యము చల్లారెను, సమత మమత అణగారెను. శివరాత్రి పర్వమున శివుని దర్శింపంగా తరలి వచ్చిరి జనులు తండోపతండంగా. సాహుకార్లు జమీందార్లు జయ జయ నాదములతోడ సంచులు సంచులు తెచ్చిరి, స్వామికి లంచములిచ్చిరి, కోర్కెలు కొనసాగలేదు, గుడి గంటలు మ్రోగలేదు. కోటీశ్వరులెంతమంది గుడికి ప్రదక్షిణము చేసి, దోసెడు వరహాలు రాసి పోసినారు స్వామి ముందు, కోర్కెలు కొనసాగలేదు, గుడి గంటలు మ్రోగలేదు. మంత్రులు ఉపమంత్రులు సామంతులు మహామతులు గంపలతో నర్పించిరి, కెంపులు వజ్రాలు మణులు, కోర్కెలు కొనసాగలేదు, గుడి గంటలు మ్రోగలేదు. ఆ జన సమ్మర్దములో అందభిక్షు వర్షీయసి, కాలు జారి అమ్మోయని నేల మీద పడిపోయెను. చేతిలోని గిన్నె ప్రక్క గోతిలోన పడిపోయెను, నొసటి మీద గాయమాయే, ముదుసలి స్పృహ తప్పిపోయే. పెద్ద మనుషులెవ్వరు ఆ వృద్ధురాలి దశ చూడరు, దేవుని దర్శించుటకై కోవెలలోకేగినారు. ఇద్దరు బాలలు శివుని దర్శింపగ వచ్చినారు, రివ్వున జని క్రింద పడిన అవ్వను పైకెత్తినారు. కాయమునకు ధూళి దులిపి, గాయమునకు కట్టు కట్టి, మాటరాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు. శివుని నివేదనకై తెచ్చిన తీయని అరటి పండ్లు తొక్క తీసి ఒక్కొక్కటి చక్కగా తినిపించినారు.
ఎవరి బిడ్డలమ్మ బంగారు తల్లులార మీరు, నాకు సేవ చేసినారు, నా ప్రాణము నిలిపినారు. అనిన అవ్వ కన్నుల ప్రేమాశ్రులు ప్రవహించసాగి, గంటలు గోపురములోన గణగణ గణమనుచు మ్రోగే, గణగణ గణమనుచు మ్రోగే, గణగణ గణమనుచు మ్రోగే.